In this video, we will take one more question from the TSPSC 2023 question paper that is related to Young's formula. అంటే మీకు ఇది పొసాలజీ టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్. సో మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పొసాలజీ నుంచి ఎస్పెషల్లీ చైల్డ్ డోసేజ్ క్యాలిక్యులేషన్ రిలేటెడ్ క్వశ్చన్ రిపీటెడ్గా వస్తుంటుందండి. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ మచ్ హై. ఎందుకనంటే యాజ్ యు నో చైల్డ్కి డోసేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ నాట్ సిమిలర్ లైక్ అడల్ట్, రైట్? సో యూ కెనాట్ గివ్ అడల్ట్ డోసేజ్ టు ది చైల్డ్, ఓకే? అండ్ ఇన్ఫాంట్ డోసేజ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, ఎల్డర్లీ డోసేజ్ డిఫరెంట్ ఉంటుంది. సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ డోసేజ్ క్యాలిక్యులేషన్. అందుకే దీన్ని స్పెషల్ ఏరియా కింద కన్సిడర్ చేసి యూ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఆర్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఏరియా అన్నట్టు. సో వీఆర్ మేకింగ్ ఏ వీడియో సిరీస్ ఆన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వర్సెస్ అవర్ రీసెంట్లీ రిలీజ్డ్ జీవీకే డ్రగ్ ఇన్స్పెక్టర్ 1 బుక్. అంటే ఒక క్వశ్చన్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ నుంచి ఆ క్వశ్చన్ని డిస్కస్ చేస్తూ ఆ ఏరియా మన బుక్లో ఎలా ఉంది, ఎక్కడ ఉంది, దాన్ని ఎలా రాసాం, మనము మొత్తం కవర్ అయినాయా లేదా. సో ఒక proof laga we are making this video series in order to students will get the confidence why this book is special or why this book is one book in order to start their preparation. So nenu direct ga 2023 previous year TSPSC paper తీసుకున్నాను. క్వశ్చన్ నెంబర్ 17 ఇది యాక్చువల్గా. ఇక్కడ చూడండి 17th క్వశ్చన్ మీకు, in the context of dosage calculation for children, what is the formula for calculation of child dose? ఇక్కడ ఏమి ఇచ్చాడు, చైల్డ్ ఏజ్ వచ్చేసి 2 to 12 years ఇచ్చాడు, ఓకే? యాజ్ పర్ యంగ్స్ రూల్, ఓకే? సో యంగ్స్ రూల్ అనేది డైరెక్ట్గా మెన్షన్ చేశాడు మీకు ఇక్కడ, ఓకే? 2 to 12 years యంగ్స్ రూల్ యూజ్ చేస్తాం మనం. సో దీనికి వాట్ ఈజ్ ద ఫార్ములా అంటున్నాడు. అంటే మీరు యంగ్స్ రూల్కి ఫార్ములాని గుర్తుపడితే అయిపోతుంది. సో ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ ఐ వుడ్ సే. మీకు యంగ్స్ ఫార్ములా తెలుసుంటే యూ కెన్ డైరెక్ట్లీ పిక్ ది ఆప్షన్. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ యాజ్ దిస్ ఈజ్ ఎ ఫార్ములా, సమ్ టైమ్స్ యూ మే కన్ఫ్యూజ్డ్ ఆర్ ఓవర్లుక్డ్ విత్ ది ఫార్ములాస్, ఎందుకంటే దే లుక్ లైక్ సేమ్, అన్నీ సేమ్ లాగానే కనిపిస్తాయి. సో దానికి వెరీ బెటర్ థింగ్ ఏంటి అంటే, నేను ఎప్పుడు చెప్తున్నట్టుగా యూ హ్యావ్ టు పిక్ కరెక్ట్ ఆన్సర్ని పిక్ చేయాలి, ఓకే? దాని తర్వాత మిగిలిన వాటిని ఎలిమినేట్ చేయాలి, ఓకే? మిగిలిన వాటిని ఎలిమినేట్ ఎలా చేయాలి, ఇదేంటో తెలిసి ఉండాలి, ఇదేంటో తెలిసి ఉండాలి, ఇదేంటో తెలిసి ఉండాలి షూర్గా. సో యూ నీడ్ టు నో ఆల్ ది 4 ఆప్షన్స్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ పాసిబుల్ టు పిక్ 1 కరెక్ట్ ఆన్సర్ అండ్ రిమైనింగ్ ఎలిమినేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ యాక్చువల్గా అయితే మీకు దిస్ ఈజ్ ద యంగ్స్ ఫార్ములా, యంగ్స్ రూల్ నేను మీకు చూపిస్తాను, ఓకే? ఇంకా మిగిలిన వచ్చేసి మీకు ఇది ఏజ్, ఎప్పుడైనా యంగ్స్ రూల్ అనేది ఏజ్ రిలేటెడ్ ఉంటుంది. అండ్ మీకు వచ్చేసి మీకు వెయిట్ రిలేటెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఇన్ మంత్స్, ఇవి మీకు వచ్చేసి క్లాస్ ఫార్ములా కింద వస్తాయి, ఓకే? సో దీస్ ఆర్ డిఫరెంట్ ఫార్ములాస్. ఐ విల్ షో యూ ఈ పర్టికులర్ ఏరియా మన బుక్లో కవర్ అయిందా లేదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సిలబస్లో ఉందో లేదో చూద్దాం. సో టీఎస్పీఎస్సీ సిలబస్ కాపీ తీసుకున్నాను నేను ఇక్కడ, అఫీషియల్ సిలబస్ కాపీ. మీరు చూస్తే 5th చాప్టర్లో పొసాలజీ అని ఇచ్చాడు, చూసుకోండి. ఇక్కడ చూడండి డైరెక్ట్గా క్యాలిక్యులేషన్ ఆఫ్ డోసేజ్ ఫర్ ఇన్ఫాంట్స్, చిల్డ్రన్, అడల్ట్స్ అండ్ ఎల్డర్లీ పర్సన్స్. సో వీటన్నిటికీ సంబంధించిన ఏరియాస్లో మీరు డోసేజ్ క్యాలిక్యులేషన్స్కి సంబంధించిన ఫార్ములాస్, క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మీరు ఏపీపీఎస్సీ సిలబస్ కాపీ తీసుకున్నా కూడా సేమ్ 5th చాప్టర్లోనే సేమ్ పొసాలజీ, ఇన్ఫాంట్స్, చిల్డ్రన్, అడల్ట్, ఎల్డర్లీ సేమ్ ఇచ్చాడు. చెప్పాను కదా టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ 99% సేమ్ సిలబస్ కాపీ. అందుకే రెండింటికి కలిపి ఒక్క బుక్ పాసిబుల్ అయింది, ఓకే? సో మన బుక్లో మరి ఈ ఏరియా ఎక్కడ ఉంది ఒకసారి చూద్దాం మనం, ఓకే? సో మీకు 5th చాప్టర్ ఉంది పొసాలజీ, ఇక్కడ చూడండి. సో దిస్ ఈస్ పొసాలజీ. మీకు డైరెక్ట్గా అఫీషియల్ సిలబస్ కాపీలో ఎలా ఉందో అలా ఉంది. ఇంట్రడక్షన్ ఉంటుంది, వై ఇట్ మ్యాటర్స్, ఓకే? వాట్ ఆర్ ది డిటర్మినెంట్స్ వీ నీడ్ టు కన్సిడర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నియోనాట్స్ అంటే తెలియాలి, ఏజ్ గ్రూపు, ఇన్ఫాంట్ అంటే ఏంటి, చైల్డ్, అడాలసెంట్, అడల్ట్, ఎల్డర్లీ అంటే తెలియాలి.
ఇలా మీకు బుక్లో మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి బేసిక్గా. అండ్ దాని తర్వాత మీకు ఒక టేబులర్ ఫామ్లో ఇక్కడ చూసుకోండి. ఓకే, ఒక టేబులర్ ఫామ్లో మీకు టోటల్ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ. దిస్ ఇస్ ద వన్ పీడియాట్రిక్ డోస్. ఓకే, సో ఇక్కడ ఏంటి రూల్ ఏంటి, ఫార్ములా ఏంటి, ఏమన్నా నోట్స్ ఏమన్నా ఉంటాయి. సో మీకు ఇలా టేబులర్ ఫార్మాట్స్లో ఇవ్వడం వల్ల యూ కెన్ ఈజీలీ రెడ్ ది కాన్సెప్ట్స్, ఫార్ములాస్, అండ్ యూ కెన్ కంపేర్ వేరే దాంతో ఈజీగా ఇక్కడే కంపేర్ చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి ఇక్కడ యంగ్స్ ఫార్ములా ఏముంది, ఏజ్ ఇన్ ఇయర్స్ బై ఏజ్ ప్లస్ 12 ఇంటూ అడల్ట్ డోస్ 1 to 12. సో ఇది మనం డైరెక్ట్గా పిక్ చేసాం ఆల్రెడీ ఆప్షన్లో. ఓకే, ఇంకా మీరు చూడండి మిగిలినవి. ఏజ్ ఇన్ మంత్స్ ఏమని చెప్పాను నేను, ఏజ్ ఇన్ మంత్స్ కానీ లేకపోతే వెయిట్ బేసిస్ మీద 150 ఉన్నది మీకు క్లాక్స్ ఫార్ములా కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడ్స్ ఫార్ములా ఏజ్ ఇన్ మంత్స్ బై 150 ఇంటూ అడల్ట్ డోస్. ఓకే, నెక్స్ట్ డిల్లింగ్స్ ఫార్ములా ఏజ్ ఇన్ ఇయర్స్ బై 20 ఇంటూ అడల్ట్ డోస్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే మీకు దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మీకు వెయిట్ ఇది వచ్చేసి మీకు క్లాక్స్ ఫార్ములా అండ్ మిగిలినవి డిఫరెంట్ ఫార్ములాస్ అన్నట్టు. సో ఇట్లా మనము వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది ఆన్సర్. మీరు ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం బుక్లో ఆల్రెడీ మీకు అన్ని టాపిక్స్ అయినాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఏదైతే ఈ పేజ్ చూపిస్తున్నానో దిస్ ఈజ్ ద రియల్ పేజ్ ఫ్రమ్ ది బుక్. ఓకే, అండ్ మీకు దీనికి ఆన్సర్ కూడా చూడాలి కదా. ఓకే, సో మనకి బుక్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయినాక ఆన్సర్స్ విత్ జస్టిఫికేషన్ ఉంటుంది. చెప్పాను కదా మన బుక్ స్పెషాలిటీ ఏంటి, ప్రతి టాపిక్కి నాట్ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రతి టాపిక్లో థియరీ అయిపోయినాక ఎంసీక్యూస్ ఉంటాయి, వాటికి ఇలా ఆన్సర్స్ ఉంటాయి. ఆన్సర్ ఏంటి, అది ఎందుకు కరెక్ట్, మిగిలినవి ఎందుకు రాంగ్ అనేది కూడా ఉంటుంది. సో 17th క్వశ్చన్ కదా, చూడండి ఇగో యంగ్స్ రూల్ అంటే ఇది ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి, మిగిలిన ఆప్షన్స్ ఏంటి అనేవి మీకు ఇక్కడ స్పెసిఫిక్ ఇస్తున్నాడు. సో వెయిట్ బేసిస్ మీద ఉంది కాబట్టి క్లాక్స్ రూలు, నెక్స్ట్ వచ్చేసి ఏజ్ ఇన్ మంత్స్ వచ్చేసి ఫ్రీడ్స్ రూలు, డిల్లింగ్స్ వచ్చేసి మీకు అనదర్ వన్ అన్నట్టు. సో ఇలా మనము ఎలిమినేషన్లో కూడా వీఆర్ లుకింగ్ ఎట్ ది ఆప్షన్స్ అన్నట్టు. సో ఇట్లా మనము మోర్ కాన్ఫిడెన్స్ తోటి వీ కెన్ ఆన్సర్ ది క్వశ్చన్స్. సో మీకు ఇక్కడ టోటల్ అన్ని ఫార్ములాస్ అన్నీ ఒకటే దగ్గర వచ్చినాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజీ. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్, క్యాలిక్యులేషన్స్ కూడా మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా శాంపుల్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఓకే, సో దిస్ వే వీ విల్ కవర్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ వన్ పర్టిక్యులర్ ఏరియా ఇన్ వన్ పర్టిక్యులర్ టేబుల్. సో ఇట్లా మనకి ఎంటైర్ బుక్ అంతా కూడా మీకు చాలా ఎక్స్ట్రాక్టెడ్ హై yield పాయింట్స్ అండ్ ఇవన్నీ కూడా మీకు రిఫరెన్స్ స్టాండర్డ్స్ లైక్ లాష్మన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఆన్సెల్ కావచ్చు, రెమింగ్టన్స్ కావచ్చు, ఇలాంటి బుక్స్ అన్నిటినీ రిఫర్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి రన్నింగ్ నోట్స్ లాగా టేబులర్ ఫార్మాట్లో ఇంక్లూడ్ చేసి ఇవ్వడం జరిగింది అన్నట్టు. సో మీ ప్రిపరేషన్ ఈజీ అవుతుంది. ఓకే, సో మీకు ఎవరికైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే, ఓకే, 1 year ప్రిపరేషన్ అనేది మినిమం అవసరం డ్రగ్ ఇన్స్పెక్టర్కి. ఇట్స్ నాట్ ఎ ఫార్మసిస్ట్ ఎగ్జామ్, రైట్, బేసిక్ ఎగ్జామ్ కాదు, చాలా డెప్త్గా ఇంటర్ప్రిటేషనల్ లెవెల్లో అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి, ఎప్పుడైనా స్టార్ట్ చేయాలంటే మెటీరియల్ కావాలి. అండ్ ఆ మెటీరియల్ వచ్చేసి మీకు ఆథెంటిక్ ఉండాలి అండ్ అది యాజ్ పర్ సిలబస్ ఉండాలి. సో మన బుక్లో సిలబస్ కాపీ దగ్గర స్టార్ట్ అయ్యి మీకు మాక్ టెస్ట్ల దగ్గర ఎండ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద బుక్ ఫ్రంట్ పేజ్ అండ్ దిస్ ఈస్ ఎస్పెషల్లీ మేడ్ ఫర్ టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి ఆస్పిరెంట్స్. ఓకే, అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్ లెవెల్ బుక్ ఇది. ఓకే, అండ్ ఇది 100% సిలబస్ వైజ్, టాపిక్ వైజ్, థియరీ ఫాలోడ్ బై ఎంసీక్యూస్ విత్ ఆన్సర్స్ అండ్ జస్టిఫికేషన్స్. చివర్లో ఫుల్లీ సాల్వ్డ్ ప్రీవియస్ పేపర్స్, మాక్ టెస్ట్లు, ఇవన్నీ కూడా మీకు ఈ బుక్లో ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ బై దిస్ బుక్ ఫ్రమ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, రెండిట్లో అవైలబుల్ ఉంటుంది. యూ కెన్ ఆల్సో స్కాన్ దిస్ QR కోడ్ ఫర్ ది ఫ్రీ డౌన్లోడ్స్, టెస్ట్ పేపర్స్, సిలబస్లు, మాక్ టెస్ట్లు అలాంటివి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంటెడ్ టు లిజన్ టు సమ్ వీడియో క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్, మీరు ఈ వెబ్సైట్కి విజిట్ చేసి యూ కెన్ ఆల్సో పర్చేస్ దోస్ క్లాసెస్ అన్నట్టు. ఓకే, సో విల్ కంటిన్యూ దిస్ వీడియో సిరీస్, విల్ టేక్ వన్ మోర్ క్వశ్చన్ అండ్ ఐ విల్ షో యూ హౌ వీ కవర్డ్ అని. ఇదంతా దేనికోసం చేస్తున్నామంటే యూ విల్ గెట్ సమ్ క్లారిటీ, అసలు ఈ బుక్లో ఏముంది ఇన్సైడ్, రియల్ పేజెస్ చూపించడానికి ఈ వీడియోస్ చేస్తున్నాము.
అండ్ హౌ ఇంపార్టెంట్ ఎర్లియర్ ప్రిపరేషన్ అనేది. సో మీరు ముందు ప్రిపేర్ అవ్వకపోతే ఎగ్జామినేషన్ డేట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతే విల్ హ్యావ్ ఎ హ్యూజ్ కాంపిటీషన్ దిస్ టైం. అరౌండ్ మనకి చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఈసారి. సో అంత కాంపిటీషన్లో మీరు స్ట్రెస్లో చదవలేరు కాబట్టి ఇట్స్ బెటర్ యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. అండ్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్ టు స్టార్ట్ with this material and start your preparation early and notification వచ్చే వరకు ఒకసారి ప్రిపరేషన్ని కంప్లీట్ చేయండి. ఓకే, సో ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.